అర్జున్ బ్యాగ్ లో క్యారేజ్ పెట్టేశాను నాన్న. ఓకే అమ్మా. ఏంటమ్మా ఏమైనా అడగాలా? అదే ఇంటి రెంట్ కరెంటు బిల్లు కట్టాలన్నా. అమ్మా అవన్నీ నేను ఎప్పుడో కట్టేశాను. అండ్ పాల బిల్లు కూడా కట్టేశాను. అవునా? మా నాయనే. ఉండు, ఇంకో 2 చపాతీలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టేస్తాను. బాగా శుభ్రంగా తిను. ఇదిగో నాన్న, శుభ్రంగా తిను. సరే అమ్మా. అమ్మా ఉన్న చపాతీలన్నీ వాటికి పెట్టేస్తే నాకేం పెడతావు? నీకు అన్నం చేసాను తినరా. వాడంటే జాబ్ చేస్తుండే, బాగా తింటేనే కదా పని చేస్తాడు. నువ్వు ఎలాగ ఖాళీయే కదరా, తక్కువ తిన్నా సరే పర్వాలేదు. అంటే జాబ్ చేస్తేనే మర్యాద ఇస్తావా లేకపోతే ఇవ్వవా? అరే నేను అలా అనలేదురా. వద్దమ్మా, 2 days వాడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించి నీ చేతిలో పెడతాను. వదిలే అమ్మా, వాడి కోపం ఎంత తాటాకు మీద మంటలంతే కదా, మళ్ళీ వచ్చేస్తా లేపో. హాయ్. ఏమైందిరా డల్గున్నావు? మా ఇంట్లో నేను జాబ్ చేయలేదనేసి నేను తక్కువ చూస్తారు. 2 days మా వాడికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇంటికి వస్తానని ఛాలెంజ్ చేశా. అయినా 2 days నేను ఎంత డబ్బు ఎలా సంపాదించగలను? అసలు నాకు అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పిన పని చెయ్యి. మీ వాడికంటే డబుల్ కాదు, 3 సంపాదించొచ్చు. అవునా? ఏం చేయాలి? అన్నా ఇదిగోండి మాలు. ఎంతన్నా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ప్రియా చెప్పింది నిజమే. ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయా? ఇదిగో అమ్మా డబ్బులు. అరే శ్రీను, ఇన్ని డబ్బులు నీకెక్కడిరా? నేను కంపెనీకి బిజినెస్ గ్రోత్ ఐడియాస్ ఇచ్చాను, సో నాకు వాళ్ళు శాలరీ ఇచ్చారు. అవునా? నీలో టాలెంట్ ఉందని నాకు తెలుసు నాన్న. రే, నువ్వు ఇచ్చిన ఒక్క ఐడియాకి ఒక్క రోజులో శాలరీ ఇచ్చారంటే నమ్మేలా లేదు. నిజం చెప్పు, దొంగతనం చేసావా? రే అర్జున్, ఏంటా మాటలు? మన శ్రీనుకు దొంగతనం చేసే అవసరం ఏంటి? నువ్వు ఆగమ్మా, మనకు నిజం తెలియాలి. చెప్పరా, ఒక్క రోజులో నీది డబ్బులు నీకు ఎలా వచ్చాయి? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంట్రా? ఓ, నాకు ఇప్పుడు అర్థమైందిలే. నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను అనేసి నీకు జెలసీ కదా? నాకెందుకురా జెలసీ? అయినా నువ్వు జాబ్ చేసి నీకన్నా ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. చేసుకోపో. శ్రీను, ఇలాగే కష్టపడి నువ్వు పైకి రావాలరా, బాగా బాగుపడాలి. అలా కష్టపడకుండా వస్తున్న డబ్బుల్ని చూడగానే మా శ్రీనుగాడిలో అహం పెరిగిపోయింది. ఒక మనిషికి డబ్బు అనే చెప్పబడితే ఏం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఆ ఒక్క రోజు వాడు చేసిన తప్పుకి జీవితాన్ని మార్చేసింది, మా కుటుంబాన్ని నాశనం చేసింది. చూసావా శ్రీను, ఇందులో ఎంత ప్రాఫిట్ ఉందో? నేను చెప్తే నువ్వు నమ్మలేదు. అవును ప్రియా, నువ్వు ఇలానే చేస్తే భిక్షు గ్యాంగ్ లో మెంబర్ అవ్వచ్చు. భిక్ష ఎవరు? ఈ డ్రగ్ డీలర్స్ అందరికి హెడ్. బైక్ పంచర్ అయిందే, నడుచుకుంటూ వస్తున్నా, కొంచెం బైక్ తీసుకొని రావా? తిను అర్జున్ వాళ్ళ తమ్ముడు కదా, ఇటెక్కడికి వెళ్తున్నాడు? ఒక నిమిషం ఆగవే. రే, ఇంకా ప్యాకింగ్ అవ్వలేదా? కస్టమర్లు దుబ్బుతున్నారు అక్కడ. అయిపోయిందన్న 5 minutes. రే త్వరగా కానీరా. డ్రగ్స్ అయినా శ్రీను ఏంటి ఈ పని చేస్తున్నాడు? ఈ విషయం అర్జున్కి తెలిస్తే? ఇదేంట్రా ఇంత స్ట్రాంగ్ గా ఉంది? ప్రియాకే తెప్పించిందన్న ఈ సరుకు. ఏంట్రా సౌండ్? ఏ పిల్లో కుక్క ఏంటుందిలేనా? అయినా ఇక్కడ మనం తప్ప ఇంకెవరు ఉంటారన్నా? ఎవరైనా రావాలంటేనే భయపడతారు. అర్జున్, అర్జున్, నువ్వేంటి ఇక్కడ? శ్రీను నువ్వేంటి వీళ్ళతో? ఎవరన్నా తిను? తను మా అర్జున్ గాడి గర్ల్ ఫ్రెండ్. అన్న ఈ అమ్మాయికి నిజం తెలిసిపోయింది, ఏం చేద్దాం? చేసేదే ముందురా, చంపేద్దాం. వద్దురా, తను వదిలేయండి. పిచ్చా అన్న నీకు? తనకు వదిలేస్తుందండ, విషయం అందరికి తెలిసిపోతుంది. శ్రీను నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి అర్జున్కి తెలిస్తే ఎంత బాధపడతారు తెలుసా? వాళ్ళకెలా తెలుస్తుంది? నేను చెప్పను, వీళ్ళు చెప్పరు. నువ్వు చెప్తావా? ఆల్రెడీ అర్జున్కి చెప్పేశాను, వస్తున్నాడు ఇక్కడికి. చెప్పాను కదా నా, తనకి అప్పుడే చంపేద్దామని. ఇప్పుడు చూడు ఎంత పని చేసిందో. రేయ్ వద్దురా, తను వదిలేమని చెప్పాను కదా. నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? భిక్షకు తెలిసే చాలా ప్రాబ్లం అవుతుంది. అర్జున్ వచ్చేసాడు. మా గురించి అర్జున్కి చెప్పావో నిన్ను చంపేస్తా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా గురించి అర్జున్కి చెప్తే చంపేస్తా. హలో రాధా, ఏమైంది? ఇక్కడికి రమ్మన్నావు? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, నీకో విషయం చెప్దామని పిలిచాను. అవునా? ఏ విషయం? ఇప్పుడు కాదులే, తర్వాత చెప్తా. చెప్పొచ్చు కదా. తర్వాత చెప్తా అన్నా కదా, పద. అర్జున్కి ఈ ప్లేస్ మార్చేయండి రా. రాధా, నువ్వేదో నాకు చెప్పాలని కాల్ చేసావు, కానీ దాస్తున్నావు. అదేంటో చెప్పు. నేనేం దాస్తున్నాను అర్జున్? అయినా నీకు ఆ ప్లేస్ లో పని ఏంటి? అక్కడ డ్రగ్స్ అమ్ముతారని చెప్పి విన్నాను.
నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. అర్జున్కి శ్రీను గురించి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ విడిపోతుందేమో, ఎలా చెప్పడం? అడుగుతుంది నిన్నే రాదా, నిజం చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అర్జున్. ఆ? ఏమన్నావు మళ్ళీ? అను నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మరి ఆ రోజు అడిగితే నో చెప్పా. అంటే నీతో ఆడుకుందామని అలా చెప్పా. దొంగ, ఎంతగా ఆడుకున్నావే నన్ను. ఇన్ని రోజులు దాయాలా చెప్పు. అయ్యో, ఈ హ్యాపీనెస్ తట్టుకోలేకపోతున్నాను. చాలు చాలు. అర్జెంట్ గా విషయం మా శ్రేణి చెప్తాను, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రీను విషయం ఇప్పుడు అర్జున్కి తెలిస్తే ఏమవుతుందో ఏంటో. డ్రగ్స్ ప్యాకెట్స్ ఇవ్వు. డ్రగ్సా? డ్రగ్స్ ఏంటి? మీరెవరనుకుని మాట్లాడుతున్నారు? ఏంటి డ్రగ్స్ అంటే తెలీదా? బాబు, నిజంగా నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు బాబు. మీరు ఎవరు అనుకుని పొరపాటు పడుతున్నారు బాబు. యాపు నీ కొడుకు శ్రీను డ్రగ్స్ అమ్ముతాడని మాకు తెలుసు. ఏంటి? మా శ్రీను డ్రగ్స్ అమ్ముతాడా? మా శ్రీను అలాంటి వాడు కాదు. బాగుందిరా, కొడుకేమో డ్రగ్స్ అమ్మడం, అమ్మ ఏమో దాన్ని దాచిపెట్టడం. మర్యాదగా 2 ప్యాకెట్ ఇస్తే ఇక్కడి నుంచి కదలుతావు, లేకుంటే ఇక్కడి నుంచి కదలలేం. ప్యాకెట్స్ ఇవ్వు. ఏంట్రా సాగు దుబ్బుతున్నారు? మా ఇద్దరికి 2 ప్యాకెట్స్ ఇవ్వన్నా. సరే సరే తీసుకోరా. మీరిద్దరే కదా, మూడోది ఎవరు? నన్నెందుకు కొట్టావురా? నువ్వు డ్రగ్స్ అమ్మడం ఏంట్రా? మన ఫ్యామిలీ కోసం రా. మన ఫ్యామిలీ కోసం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవునరా, ఇంకా ఎన్ని రోజులు మనం పాత ఇంట్లో ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు మనం పాత చీరలు కట్టుకోవాలి? అందుకే నేను డిసైడ్ అయ్యాను, ఈ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అందుకని ఇలా అడ్డదారులు తొక్కుతూ లోక జ్ఞానం తెలియని స్టూడెంట్ జీవితాన్ని డ్రగ్స్ అడిక్ట్ అయ్యేలా చేస్తావా? లోకంలో ఎంతో మంది తప్పు చేస్తున్నారా, నేను చేస్తే తప్పేంటి? రే, చిన్న చిన్న తప్పులు అనేది ప్రతి ఒక్క మనిషి చేస్తాడు రా, అది నేను ఒప్పుకుంటా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి తప్పుడు పనులు చేసి కొన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నావు. నీలా నీతి నిజాయితీగా బతకడం నా వల్ల కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలానే బతుకుతా. రే, అమ్మకి విషయం తెలిసి అమ్మ ఊపిరి ఆగిపోద్దిరా. ఆమె చేస్తే నాకేంట్రా, సొంతమ్మ కాదుగా. రే, దిక్కు ముక్కు లేని అనాథ నా కొడుకులం రామన్నాం. తన రక్తం పంచుకొని పుట్టకపోయినా మనల్ని తన కన్న కొడుకులా చూసుకునేదిరా. అలాంటి అమ్మ గురించి ఇలా మాట్లాడతావా? రే, నీ వాళ్ళ అమ్మకి ఏదైనా అవ్వాలి, నీకు అదే ఆఖరి రోజురా. నాకు నిజం తెలిసిపోయినప్పటి నుంచి మనిషిలా ఉన్నవాడు మృగంలా మారిపోయాడు. చికెన్ కర్రీ ఏమైంది? అది అర్జున్ తినేసాడు రా. పెట్టే, అంతా అర్జున్ గడిగే పెట్టే. వాడేనా నీ కొడుకు? నేను నీ కొడుకు కాదా? నాకేం ఉంచొద్దు, మొత్తం వాడికే పెట్టే. మెల్లి మెల్లిగా శ్రీనులో చాలా మార్పు వచ్చేసింది. బేబీ, భిక్షు రైట్ హ్యాండ్ మనం కలవాలన్నాడు. అవునా? నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. రూపేష్, తనే నా బాయ్ ఫ్రెండ్ శ్రీను. ఓ, నువ్వేనా శ్రీను? చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా డ్రగ్స్ సేలింగ్ చేస్తున్నావంట. థ్యాంక్స్ బ్రో. 1 వీక్ లో హెవీ మాల్ మన ఏరియాకి వస్తుంది. దగ్గరుండి మీరే అన్ని చూసుకోవాలా. సరే రూపేష్. ఏమైంది అర్జున్, అర్జెంట్ గా కలవాలన్నా? మా శ్రీను డ్రగ్స్ అమ్ముతున్నాడు రాదా. ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మలేదు. నిన్న నేను డైరెక్ట్ గా నా కళ్ళతో చూశాను. నాకు ముందే తెలుసు అర్జున్. నీకు ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? ఫ్యాక్టరీ దగ్గర రమ్మనిందే మీ శ్రీను అలా చేస్తున్నాడని చెప్పడానికి. యాక్చువల్ గా నువ్వు వచ్చిన ఆ రోజు శ్రీను నీ పక్కనే ఉన్నాడు. అప్పుడే చెప్పాలి కదా రాదా నువ్వు. ఇప్పుడు వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోయాడు, వాడిని ఎలా మార్చడం? నిజం చెప్తే మీ ఫ్యామిలీ విడిపోతుందని చెప్పలేదు అర్జున్. ఈ విషయం మా అమ్మకి తెలిసి ఏం జరుగుతుందని నాకు భయం వేస్తుంది రాదా. అర్జున్! ఏంటమ్మా ఇలా వచ్చావు? అరే అర్జున్, మన శ్రీను కోసం పోలీసులు ఇంటికి వచ్చారా. ఎవరు కావాలి సార్? నీ కొడుకు శ్రీను ఎక్కడా? శ్రీను? వాడితో మీకేం పని? వాడు బయటికి వెళ్ళాడు సార్. బయటికి పోయినాడా? ఆహా, నేను ఇంకా ఇంట్లో ఉంటాడు అనుకున్నానే. వాడితో మీకేం పని? మీ వాడు డ్రగ్స్ అమ్మడంలో ఎక్స్పర్ట్ అంట కదా, తీసుకెళ్లి జైల్లోకి వేద్దామని. సార్, మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో? మా అబ్బాయి అలాంటి వాడు కాదు. మీరు దయచేసి బయటకు రండి. ఎవడు ఎలాంటాడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడంతా వాడు వస్తే శిక్ష తగ్గిస్తా. అదే రాకుండా నకరాలు చేస్తే నేను ఎందుకు కూడా జీవిస్తా. రేయ్, వాడు నిజంగా డ్రగ్స్ అమ్ముతున్నాడా? నాకు నిజం చెప్పురా, నాకు భయం వేస్తుందిరా. అమ్మా, నువ్వు టెన్షన్ పడకమ్మా. వాళ్ళు ఎవరు అనక మన ఇంటికి వచ్చింటారమ్మా. నేను స్టేషన్కి వెళ్ళి మాట్లాడతానమ్మా. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నేను వెళ్ళి మాట్లాడతాను, వెళ్ళమ్మా. అమ్మ వినలేదు కాబట్టి సరిపోయింది రాదా. నేను అర్జెంట్గా స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నమస్తే సార్. ఏంటయ్యా, సిటీలో డ్రగ్స్ అమ్ముతా ఉంటా, ఏం చేస్తా ఉంటావు నువ్వు? ఇంకా 2 రోజులు డ్రగ్స్ అమ్మే వాళ్ళు పట్టుకోకుంటే నేను సస్పెండ్ చేస్తా. హే ఆగు, ఆ జుట్టు ఏందయ్యా? నువ్వు పోలీసువా లేక రౌడీవా? కటింగ్ చేపించు. సరే సార్. అసలు ఎవడ్రా అర్జున్? వాడి వల్ల పోలీసులు మన సరుకంతా సీజ్ చేశారు.
మళ్ళీ కొత్త సరుకు కొనాలంటే 2 లక్షలు కావాలి. ఎవడిస్తాడ్రా 2 లక్షలు? అలా జరుగుతుందని అనుకోలేదు ప్రియా. ఇప్పుడు మన దగ్గర సరుకు లేదని భిక్షుకు తెలిస్తే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేస్తాడు, మళ్ళీ బిజినెస్ లోకి అడుగు పెట్టకుండా చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు ప్రియా? ఏం చేద్దామంటావేంట్రా? నీ వల్ల ఆ సరుకు పోయింది కాబట్టి నువ్వే ఆ డబ్బులు అరేంజ్ చేసి మాల్ తీసుకురా. అరే శ్రీను, ఇక్కడ 2 లక్షలు పెట్టా కనిపించట్లేదు, నువ్వు ఏం తీసావా? నాకు అవసరం ఉంది అందుకే తీసుకున్నా. అరే అవి అర్జున్ బిజినెస్ కోసం దాచుకున్న డబ్బులు రా అవి. ఏ నేను సంపాదించిన మీరు తీసుకోలేదా? మీ డబ్బులు తీసుకున్న తప్పేముంది? అరే ఇప్పుడు నేను అర్జున్ అడిగితే ఏమని చెప్పాలరా? ఏమైనా చేసుకోవా? ఏరా నేనంటే భయం పోయిందా? సార్ ఎవర్రా నువ్వు? అదే సార్, మార్నింగ్ మా ఇంటికి వచ్చారంట కదా, మా అమ్మ చెప్పింది. హో, ఆ సీన్ గాని తీసుకొని వచ్చినావా? దాని గురించి మాట్లాడదామని వచ్చాను సార్. ఏం మాట్లాడాలో చెప్పు. సార్ వాడు చేస్తున్న తప్పే, నేను ఒప్పుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను వాడిని మార్చుకుని మీ దగ్గర తీసుకొస్తాను. ఏరా అన్న తమ్ముళ్ళు ఇద్దరు నాతోనే నాటకాలు ఆడుతున్నారా? వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు దొరికితే 3rd డిగ్రీ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్ ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, 2 రోజుల్లో వాడిని తీసుకొస్తాను సార్. ఒక్క రోజు మనం తీసుకొచ్చి నాకు సరెండర్ చేయి. అమ్మా ఈడ కవర్ పెట్టాను, నువ్వేమన్నా చూసావా? అవునా, అదేదో బియ్యం పిండి అనుకుని కుడితిలేస్తాను రా. ఏంటి కుడితిలో వేసావా? పిచ్చా నీకు? దాని వాల్యూ తెలుసా నీకు? ఏమైందిరా? అది బియ్యం పిండే కదా. ఎవడో చెప్పండి నీకు అది బీప్ అనేసి. అది డ్రగ్స్. ఏంటి డ్రగ్సా? నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావా? అబ్బా చెప్పేశానా? అవును నేను అమ్ముతున్నా. అమ్మా మర్యాద నా డ్రగ్స్ పైన నాకు ఇచ్చేయి. పోలీసులు ఫోన్ చేయాలి. సాయంత్రంలోగా నా డ్రగ్స్ ప్యాకెట్ నాకు కావాలి. ఏంట్రా అర్జెంట్ గా కలవాలన్నావు? ప్రియా ఇన్ని రోజులు నేను డ్రగ్స్ అమ్మే విషయం అర్జున్ మాత్రం తెలుసు అనుకున్నా. మా అమ్మ కూడా తెలిసిపోయింది ప్రియా. పెంట చేయడంలో ఫస్ట్ ఉంటున్నావు కదరా. ఇప్పుడు ఏమవుతుందో నాకు చాలా భయం అవుతుంది ప్రియా. ఒక మగాడి అయ్యుండి ఇంతలా భయపడతావా? చా, అనవసరంగా నేను లవ్ చేశా కదరా. బట్ అంత అంతమించి నేనేం చేయగలను ప్రియా. అదే సరుకు మా అమ్మ ఎక్కడో దాచిపడేసింది. ఒక పని చెయ్యి, మీ అమ్మ సరికిస్తే వదిలేయి, లేదంటే చంపేయి. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నీకు పిచ్చా? తను మా అమ్మ. నీ సొంతమ్మ కాదుగా. అయితే చంపేయమంటావా? అలా కాదు బేబీ, మన బిజినెస్ గురించి వాళ్ళందరికీ తెలిసిపోయింది. మనల్ని ఎప్పుడైనా పోలీసులకు పట్టించవచ్చు. అదే నువ్వు మీ అమ్మని చంపేస్తే అర్జున్ ఆ బాధలో నుండి బయటికి రాలేడు. అప్పుడు మనం భిక్ష ఇచ్చిన మాలను అమ్మేసి గోవాలో సెటిల్ అయిపోవచ్చు. నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందిరా, ప్లీజ్ రా ఆలోచించు. సరే ప్రియా, నీకోసం, కేవలం నీకోసం పని చేస్తాను. ఇంకా నేను మిస్ చేసుకోను. ఐ లవ్ యూ టూ. ఏంటి బేబీ, మన ట్రాప్ లో వచ్చేసాడా? ఈ ప్రియ రంగంలోకి దిగితే ఎవడన్నా తలవంచాల్సిందే. మన బిజినెస్ కి సంబంధించిన వాళ్ళని ఏ ఒక్కరిని వదలలేదు. మన చేతికి మట్ట అంటకుండా వాడే చూసుకుంటాడులే. పా. ఒక్క రోజు మనం తీసుకొచ్చి నాకు సరెండర్ చేయి. ఇప్పుడు అమ్మని ఎలా చంపాలి? అమ్మ పడుకుంది, ఇది మంచి టైం. ఏం చేస్తుండారా ఇక్కడ? అది అమ్మకి దిండిద్దామని వచ్చాను అమ్మ. అప్పుడు ఇలా ఇయ్యాలి కానీ ఇట్లేంటికి ఎత్తుకోపోతాడా? అది చెప్పరా చిన్నోడా, నీ కొడుకు ఎంత ప్రేమ చూడు, దిండి ఎత్తుకొని వచ్చాడు నీకోసమా. అదేంటి దిండి ఇక్కడే ఉంది కదా, దిండి తీసుకురావడం ఏంటి? బామ్మ ఆ? ఒక్క 10 నిమిషాలు నేను చెప్పినట్టు చేయి బామ్మ, సరేనా? బామ్మ నీకు ఇవి ఎక్కడివి? మీ అమ్మ విలువైన వస్తువులని దాచిపెట్టమని ఇచ్చింది నాకు. అది నాకు ఇచ్చే, నేను దాచిపెడతాను. మీ అమ్మ ఎవరికి ఇవ్వద్దనింది. నాకు నేను దాచిపెడతాను. ఇన్ని రోజులు నా కంట పడకుండా పల్లె తప్పించుకున్నావురా. రానా చిప్పకూడదు తిందు ఇంకా. సార్ మా శ్రీని పట్టుకెళ్తున్నారు సార్. మా శ్రీని అలాంటి వాడు కాదు సార్. రే మన శ్రీని పట్టుకెళ్ళిపోతున్నారా?
వద్దమ్మా, వాడు ఎప్పటికైనా జైలుకి వెళ్ళాల్సినోడే. వాడు మారాక మళ్ళీ వస్తాడులేమ్మా. శ్రీనుని మార్చుకోవాలని కష్టమైనా సరే పోలీసులకు అప్పచెప్పాను. ఇంకంతా సర్దుకుండింది అనుకునే లోపే మీరేం చేశారు? బేబీ, ఆ శ్రీను గారిని పోలీసు వాళ్ళు పట్టుకుపోయారంట. వాడు అసలే బెదరాడు, మన గురించి పోలీసు వాళ్ళు నిజాలు చెప్పేస్తాడేమో. బేబీ కూల్, వాడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. సార్, మా శ్రీనుని చూపిస్తే కొద్దిసేపు మాట్లాడుకుని వెళ్తాను సార్. ఇంకెక్కడ సీను అయ్యా, ఎవరో అమ్మాయి వచ్చి బయలు మీద తీసుకొని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మిమ్మల్ని నమ్మే కదా సార్ మా శ్రీనుని మీకు అప్పచెప్పాను. మీ వల్లే అనుకున్నామయ్యా. అమ్మకేం చెప్పాలి ఇప్పుడు? శ్రీను కనిపించట్లేదని బాధతో మా అమ్మ మంచాన పడింది. అమ్మా, అమ్మా లే. అమ్మా, నువ్వు 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు, ఈ టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు. ఈ జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకోమ్మా. నాకు ఏ జ్యూస్ టాబ్లెట్స్ వద్దు, నా శ్రీను నాకు కావాలి. వెళ్ళి తీసుకురా. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నువ్వు రికవర్ అమ్మా ఫస్ట్. నా కొడుకుని తీసుకురారా. అమ్మా, నేను తీసుకొస్తానమ్మా. శ్రీను ఎక్కడున్నాడో తెలిసిందా అర్జున్? లేదు రాదా. ఇప్పుడు ఎలా శ్రీను గురించి తెలిసేది? వాడు నేను లాస్ట్ టైం చూసింది పార్క్ లో డ్రగ్స్ అమ్ముతుండగా, అండ్ నువ్వు చూసింది ఫ్యాక్టరీలో డ్రగ్స్ ఉన్నప్పుడు. ఈ 2 ప్లేస్లు వెతికాను గానీ వాడు ఎక్కడా కనిపించలేదు. కానీ ఏదో ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు రాదా. ఆ ప్లేస్ ఏదో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఛా. అర్జున్, ఏంటి సార్ మీరు? మిమ్మల్ని మా శ్రీను అప్పచెప్తే మీరు మాకు చెప్పకుండా ఎలా వదిలేస్తారు? సారీ అర్జున్, పై ఆఫీస్ నుంచి ఫుల్ ప్రెషర్ ఉంది, అందుకనే వదిలేసినాం. కానీ మన సిటీలో రోజు రోజుకి డ్రగ్స్ ఎక్కువైపోతుంది, ఎలాగైనా దీన్ని ఆపాలి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను సార్. కానీ మా శ్రీను ఎప్పుడైనా తెలిస్తే చెప్పండి సార్. సరే అర్జున్. అర్జున్, కొన్ని నిమిషం. సీను ట్రక్ ప్యాకెట్స్ మెమ్మ చేతికి ఇచ్చిన అని చెప్పి విన్నాను, అవి ఎక్కడ ఉన్నాయి? సార్, అవి నా దగ్గరే సేఫ్ గా ఉన్నాయి. వాడు మళ్ళీ నాకు కనిపించిన రోజు ఆ ఎవిడెన్స్ ని మీకు ఇస్తాను సార్. సరే. ఇన్ని రోజులు నా ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే నన్నే పోలీసులు పట్టిస్తారా? వాళ్ళ వదలను. రే, ఆ పని తర్వాత చూడొచ్చు, ముందు బిగ్ షాప్ చెప్పిన పని చూడాలి. ఆ పని చేసేస్తే మన లైఫ్ సెట్. సరే, నువ్వు కూడా రా, వెళ్దాం. లేదు, నాకు వేరే డీలింగ్ ఉంది, నువ్వు వెళ్ళు. ఈ తొందరరా, తీసుకోండి రా. అన్నా, చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా. రేయ్, ఏంట్రా అవి? ఏం లేదన్నా. మిమ్మల్ని ఎక్కడో చూసాను రా. రేయ్, నువ్వు ఇంటర్ ఎగ్జామ్ లో డిస్ట్రిక్ట్ టాపర్ కదా, నువ్వు కూరగాయల అమ్మే రత్తాయి కొడుకువే కదా, ఏంట్రా తస్తున్నారు? డ్రగ్స్ వీటితో పనంటారా మీకు? ఎవర్రా నీ లవర్? రే, ఇప్పుడే కొత్త బకరా దొరికాడు, డ్రగ్స్ సేలింగ్ పంపించా. అసలు నీళ్ళు ఎంత టాలెంట్ ఎక్కడ బేబీ? వాళ్ళని ఎలా ట్రాప్ లో పడేస్తున్నావు? పొగడతలాపు. త్వరగా బచ్చగల డ్రగ్స్ అమ్మిస్తే త్వరగా ముంబై వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. అంతలోనే మనం నాటకాలు ఆడుతున్నామని ఆ బచ్చాలు తెలిసి ఏం చేస్తావు? ఆ దివాకర్ ఎస్ఐ గడికి ఎప్పటి నుంచో మన మీద కన్నుంది కదా, వీళ్ళ ట్రక్ డీలర్స్ అని చెప్పి పట్టించేద్దాం, మనం సైడ్ అయిపోదాం. శ్రీను, నువ్వేంటి ఇక్కడ? డ్రగ్స్ సేలింగ్ పోలేదా? డబ్బులు ఏమైనా కావాలా? మేము బకరాగాలమా? మీ అవసరాల కోసం ప్రేమ అనే పేరుతో మమ్మల్ని ట్రాప్ చేసి డ్రగ్స్ అంటే ఏంటో తెలియని మాతో డ్రగ్స్ అమ్మిస్తారా? హో, తెలిసిపోయిందా? ఇంకా దాగుడు మూతలు ఎందుకు? నన్ను ఒకరినే ప్రేమించా అన్నావు, జీవితం మొత్తం కలిసి ఉంటా అన్నావు. నేనే నీ ప్రాణం అని చెప్పా కదే. మా అమ్మని అత్తయ్య లేకుండా మీ అమ్మలా చూసుకున్నానంటే మురిసిపోయాను కదే. అలాంటిది నీ మాయ మాటల వల్ల అనాథ నా కొడుకునైన నన్ను సొంత కొడుకులా పెంచిన మా అమ్మని ఈ చేతులతో చంపేలా చేసావు కదే. నీ వల్ల ఉన్న ఉద్యోగం మానేసా, ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం నీకే ఇచ్చేసా. నేను పస్తులున్నా, నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పిందంతా చేశా. ఏంట్రా ఒక్కొక్కరు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నారు? మీ బతుకులకు ఒక్క రూపాయి లేదు, నేనేసిన ముష్టి తిని నన్నే క్వశ్చన్ చేస్తారా? అవునే, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని నువ్వు చెప్పిందల్లా చేసాం చూడు, మేము ముష్టి వాళ్ళమే. కొంచెం కూడా ప్రేమ, దయ, జాలి, కరుణ లేని ఇలాంటి అమ్మని ప్రేమించాను చూడు, మాదేనే తప్పు. కూల్ డూడ్ కూల్. మీకు నిజాలు తెలుసాయి, సో మీకు డీల్ ఇస్తా. ఏంటా డీల్? ఇప్పుడు మన దగ్గర ఉన్న మాల్ చాలా కాస్ట్లీ. అందులో 2 షేర్స్ ఉంటాయి. 50% భిక్షకి, 50% మనకి. ఆ 50% మనం అందరం పంచుకుందాం. ఆలోచించుకోండి. మీకే ఒక డీల్ ఇస్తున్నాను, ఇవన్నీ ఇక్కడ తాపేయండి, పోలీసులకు సరెండర్ అవ్వండి, లేకపోతే మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాను. ఇంకా వీళ్ళతో మాట్లాడన్నా, పదన్నా పోలీసులకు చెప్దాం. సార్, కరెక్ట్ టైంకి వచ్చారు సార్. వీళ్ళే సార్ ఆ డ్రగ్ డీలర్స్. వీళ్ళే సార్ మా దగ్గర చేపించింది. ఎన్ని రోజులకు చిక్కారా? కూర్చో కూర్చో, డౌన్ డౌన్. కూర్చో కూర్చో. వీళ్ళే సార్ ట్రాప్ చేసింది సార్. వీళ్ళే సార్, వీళ్ళే సార్. ఆయనే రా భిక్షు.
సార్ మనం చేస్తున్న పని చాలా రిస్క్ సార్. అవును సార్, మేమిద్దరమే డీల్ చేయలేకపోతున్నాం, ఇంకా మెంబర్స్ కావాలి. ఇప్పటికి 40 మంది ఉన్నారు కదా, ఇంకా మెంబర్స్ ఎందుకు? మాల్ ఎక్కువ ఉంది, 40 మంది సరిపోరు సార్. ఇప్పుడు ఏం చేయాలి? సార్ మన గ్యాంగ్ లోనే వేరే వాళ్ళని చూడమని చెప్దామా? వద్దు, ఈ దందాలు ఎవ్వరికి నమ్మకలేదు. సో కొత్త వాళ్ళని తీసుకోండి, అవసరమైతే ఫ్రీ హెల్ప్ తీసుకో, అవసరమైతే డబ్బా చూపించండి. నాకు ఈ దందా మాత్రం ఆగకూడదు. సార్ ఒకవేళ మన గురించి వాళ్ళకి తెలిసిపోయారు కానీ చెప్పేస్తే? అది నేను చూసుకుంటా. మనల్ని ఎదిరించే వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తా. ఒక్క పని సరిగ్గా చేయరా, మీ వల్ల నేను ఇన్వాల్వ్మెంట్ కావాల్సి వచ్చింది. చాతగాని కొడకల్లారా. సార్ ఇలా చేయడం తప్పు సార్, కాపాడాల్సిన మీరే ఇలా చేయడం తప్పు సార్. తప్పదురా, నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ సహజం. ప్రియా నువ్వు రా ప్రియా, నేను జాబ్ చేసి నేను చూసుకుంటాం ప్రియా, రా ప్రియా. అసలు నేను ఎవడు ప్రేమించాడు రా? మీ ముగ్గురు గురించి ఇప్పుడే ఎస్పీ సార్ చెప్పేస్తాను. సార్ వెళ్ళిపోతున్నాడు సార్. సార్ వెళ్ళిపోతున్నాడు సార్ వెళ్ళిపోతున్నాడు సార్. సార్ వెళ్ళిపోతున్నాడు సార్. సార్ ఆపండి సార్. సార్ పోయినాడా? వాడు సచ్చాడు, మీరు పదండి. శ్రీను, శ్రీను, శ్రీను! అర్జున్, అర్జున్, శ్రీను ఏమైంది? అర్జున్ తప్పు చేశాడు రా, నీ మాట అబ్బ మాట ఇట్లేదురా. అర్జున్ తప్పు చేశాడు. ఇదంతా ఎవరు చేశారు? ఎంతో మంది స్టూడెంట్స్ జీవితాల్ని ఈ చేతులతో డ్రగ్స్ అమ్మి నాశనం చేశాడు రా అర్జున్. నాకు ఇలా కావాల్సిందేరా. అవన్నీ మాట్లాడక ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. పోదురా, లేరా వెళ్దాం. రే వద్దురా, మనం ముందు ఆ ముగ్గురిని చంపాలరా. ఆ ముగ్గురు వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా. ఆ పోలీసు వాడేరా అసలైన దొంగ. అర్జున్ నా చావుడి అమ్మకి చెప్పిన మాటివురా అర్జున్, మాటివురా, మాటివు అర్జున్, మాటివు. కాదురా, చిన్నదే పిర్ర, నీకేం కాదు, నీకు తగ్గిపోదు. పద మనం హాస్పిటల్కి వెళ్దాం. పద పద. శ్రీను, 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 శ్రీను! మా శ్రీను జీవితాన్ని నాశనం చేసావు కదే. మా శ్రీనుని ఇలా చేస్తామని నీకోసం వెతకని ప్లేస్ లేదు, వెతకని రోజు లేదు. అలా వెతుకుతుండగా ఒకరోజు నీ బాయ్ ఫ్రెండ్ క్రిష్ గాడు నాలాగే కనిపించాడు. ఆ రోజే ఫిక్స్ అయ్యా, వాడి స్థానంలో నేను వస్తే నా పని ఈజీ అవుతుందని చెప్పి. ఆ రోజు నీతో శోభనమైంది నీ క్రిష్ గాడికి కాదే, నాతో. నీతోనా? తప్పలేదే, నిన్ను నమ్మించడానికి తప్పలేదు. చెప్పు, మా శ్రీనుగాడు ఎక్కడా? శ్రీను చనిపోయాడు కదా? లేదు, ఆ రోజు మీరు కాల్ చేసి వెళ్ళిపోయాక మా శ్రీనుగాడు ఇంకా కొలుపురితో బతికే ఉన్నాడు. నేనే వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశాను. కానీ వాడు హాస్పిటల్ నుంచి తప్పించుకొని మీ ముగ్గురిని చంపడానికి మీ దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏమైందో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తా సార్, 50% డ్రగ్స్ సేల్ చేస్తే ₹1 కోటి వచ్చాయి. మిగతా 50%? మిగిలిన 50% శ్రీనుగాడి దగ్గర ఉంది, కానీ వాడిని మనం చంపేశాగా. చంపేస్తే వాళ్ళ ఇంట్లో ఎక్కడో చోట దాచిపెట్టి ఉంటాడు, వెళ్ళి వెతకండి. సరే సార్, మా వాటా ఇస్తే మేము మిగతా పనులు చూస్తాం. మీ వాటా 10 లక్షలు ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. 10 లక్షలు ఏంటి సార్, మనం మాట్లాడుకుంది 50% కదా, అప్పుడు మా 50 lakhs కదా రావాల్సింది. నేను ఇచ్చింది తీసుకెళ్ళండి. కాదు కూడదు అని చెప్పి నా ఇంత తిరగబడితే వాళ్ళ ముగ్గురిని చంపింది మీరని చెప్పి కేసేసే లోపల అప్పుడు జీవితాంతం చిప్ప కూడా తింటారు. సార్ ఇది అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు బాగా తెలుసు. ఇది అడ్వాన్స్ గా తీసుకొని ఇక్కడ నుంచి దెబ్బేయండి. ఎరా నీతి లేని కుక్క, కష్టం మాది ఫలితం నీదా. అదే 10 లక్షలు మీ పై ఆఫీసర్కి ఇచ్చి కేసు క్లోజ్ చేస్తాం, సింపుల్.
వీడెలా బతికాడు? వీడేలా బతకాడే? రాక్షసులు కూడా మీ ఎంత క్రూరంగా ఉన్నారు కదే, అలా చంపేశారు. అయిపోయారు మీరు. రే మేం కావాలని చేయలేదురా. ఇంకా నేను నమ్ముతా అనుకుంటున్నావా? చెప్తాను కథ. అందరూ నా చేతుల్లో చావడానికి వస్తారేంట్రా? సార్ ఇక్కడ ఎస్ఐ సార్ని శ్రీను అనే అబ్బాయి చంపేశాడు, త్వరగా రాండి. మేము శ్రీను ఎస్ఐని పొడి చేసి వచ్చేసాం. పొడి చేశారా? అన్నా ఆ ప్రియ దొరికింది, నువ్వు త్వరగా రా అన్నా. నీలాంటి ఆటలు ఏం చేయాలి? చంపేస్తే దయమై మళ్ళీ వస్తావేమో. నీలాంటి దానికి ముక్కలు ముక్కలు నరికి కాకులు కత్తరికేసినా తప్పలేదే. పెళ్లి చేసుకునే ఉద్దేశమా లేదు. నీ అవసరాల కోసం ఎవరి జీవితం నాశనమైనా నీకేం ప్రాబ్లం లేదు. రాధా, నువ్వు వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకో. దీని సంగతి నేను ఫినిష్ చేసి వస్తా. సరే అర్జున్. శ్రీను, శ్రీను, నన్ను పొడవడమేంట్రా? నువ్వు బతికే ఉన్నావా? అమ్మ నువ్వు కనిపించట్లేదని బాధతో ఉంది కదరా. ఎందుకు చేసావురా ఇదంతా? నాకు డబ్బు కావాలి. ఇంకా ఎన్ని రోజులు నా డొక్కింట్లో చిల్లరదోలా ఉండాలి. బాగా చెప్పాడు ప్రియా, నువ్వు చెప్పినట్లు యాక్ట్ చేశానా? సూపర్ గా చేసావు బేబీ. యాక్ట్ చేయడం ఏంట్రా? బేబీ నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, నేను వీడితో కాసేపు మాట్లాడొస్తా. ఓకే బేబీ. ఏమైంది అర్జున్ రాథోడ్? నీ శ్రీను నిన్ను పొడవడం ఏంటని చూస్తున్నావా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, సార్ డ్రగ్స్ అంతా డబ్బులు వచ్చింది సార్. సార్ ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు నీ మీద కోరిక పెట్టలేదే, ఈ రోజే పుట్టింది. రా సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నాతో పెట్టుకుంటావరా నువ్వు? సార్ వదలండి సార్. సార్ నువ్వు ఇట్లా బతికినావురా? రేయ్ ఒక 10 నిమిషాలు నాకు దీంతో పనుంది. నేను ప్రేమించిన అమ్మాయి సార్, వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ వదలండి సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్ నన్ను. సార్ మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. కావాలంటే బ్యాగ్లో డబ్బులు మొత్తం నువ్వే తీసుకో, మమ్మల్ని ఏం చేయొద్దు. ఆ డబ్బులు ఇచ్చేసాం కదరా, ఆ డ్రగ్స్ ఇచ్చి ఇంకెప్పుడు నీకు కనబడము. సరే పదండి. అక్కడే దాచిపెట్టాను. రే వెళ్ళు. అబ్బా రే ఏం చేస్తున్నారు పిచ్చిన కొడక? ప్రియా మనకి పాపిష్టి డబ్బులు వద్దు, నేనే కష్టపడి నేను బాగా చూసుకుంటాను. ప్రియా లోపల డ్రగ్స్ లేదు, వీడు మనకు అబద్ధం చెప్పాడు. ప్రియా అది ఎక్కడ చేరాలో అక్కడ చేరింది. అబ్బా రేయ్ ఆ డ్రగ్స్ ఎక్కడ పెట్టా చెప్పు. రేయ్ 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 ప్రియాడు సృహలో లేడు. ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ లెగో లెగో. రేయ్ రే లెగో లెగో. అబ్బో అలా నేను కొట్టగానే వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. వీడిని కోమాలో నుంచి బయట తీసుకురావడానికి ఎంతమందిని మోసం చేశానో తెలుసారా నీకు? ఆఖరికి నా వల్ల లొకేషన్ ఎవడో ఒకటి చచ్చాడు. నువ్వు ఆ శ్రీనుగాడు అన్న నాకెప్పుడో తెలుసురా. నువ్వెందుకు ఈ నాటకం ఆడుతున్నావు అని తెలుసుకుందామని నేనే భయపడినట్టు నటించా. ఒకసారి ఆ ఫోన్ ఎత్తున్నానా? అర్జున్ అమ్మ కనిపించట్లేదు. ఏంటి మీ అమ్మ కనిపించడం లేదా? నీలాంటిది బతకూడదు, నీలాంటిది బతకూడదు.
ప్లాన్ నీదే అర్జున్, కానీ ఆట మాది. ఈరోజు నీ చావు, రేపు మాల్ చూపించాక మీ తమ్ముడు చావు. ఇద్దరు స్వర్గంలో కలుసుకుందరులే. రే వీడు పని అయిపోయింది, బా వెళ్దాం. కృష్ణ, అర్జున్, నువ్వెందుకు వచ్చావురా? రే నేను చూసుకుంటానని చెప్పాను కదరా, నువ్వెందుకు వచ్చావురా మళ్ళీ? నా వల్ల అవుతుంది అనుకున్నాను రా, కానీ నేను చేయలేకపోయాను రా. నేనుంటానని చెప్పాను కదరా, ఎందుకురా నేను పంపించావు? ఇప్పుడు చూడరా ఏమైందో. రే క్రిష్, మన శ్రీను బతికే ఉన్నాడు రా, కానీ వాడి గతం గుర్తులేదురా క్రిష్. ఆ రూపేష్ గడు మనల్ని వెన్నుపోటు పొడిచాడన్నా. దానికి నువ్వే కరెక్ట్ రా, దానికి నువ్వే కరెక్ట్. నీకు మాటిస్తున్నాడు రా అర్జున్, అమ్మని శ్రీనుని కాబట్టి నేను తీసుకొస్తాను. ఇన్ని రోజులు ఈ అర్జునుడు యుద్ధమే చూశారా, ఇంకా ఈ కృష్ణుడు యుద్ధ రంగంలో దిగితే ఆటలు ఆడతాడో నేను చూపిస్తాను రా ఒక్కొక్కడికి. నిన్ను నా లోకేష్ తమ్ముని ఇలా చేసిన దాన్ని వదిలిపెట్టను రా. నా తమ్ముడు లోకేష్ చావు కారణమైన దాన్ని, దాని గ్యాంగ్ ని ఎవరిని వదిలిపెట్టను రా. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది మనం చేయాల్సింది. కలుద్దాం, మళ్ళీ త్వరలోనే కలుద్దాం.